మనోజ్కి మళ్ళీ పెళ్లి ఏర్పాట్లు చేసి రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభావతి. మనోజ్కి మళ్ళీ పెళ్లి ఏర్పాట్లు చేయడం ఏంటి? ప్రభావతి రోహిణికి ఏం షాక్ ఇవ్వబోతుంది? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక ప్రభావతి సత్యం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజే రోహిణి నిజ స్వరూపం తెలుసుకున్నాము. రోహిణి ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. మాణిక్యం చెప్తే తప్ప మనకి నిజం తెలియలేదు. ఇన్ని రోజులు వాళ్ళ నాన్న దుబాయ్లో ఉన్నాడని, తను కోటీశ్వరురాలని ఎంతగానో నమ్మించింది. నువ్వు కూడా అలాగే నమ్మావు. తీరా చూస్తే తను ఎంత మోసం చేస్తుందా, తన కన్న కొడుకు చింటూ అని ఈరోజు తెలుసుకోగలిగాను అంటూ సత్యం అంటూ ఉండగా, అప్పుడు ఇంతలో బాలు అయితే ఇప్పుడు ఈ విషయం గనుక మనోజ్కి తెలిస్తే వాడి పరిస్థితి ఏంటో, వాడి విషయాన్ని ఏ విధంగా తీసుకుంటాడో అర్థం కావడం లేదు అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. ఏమోరా, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు. ఇప్పుడు ఏమనాలో, ఇప్పుడు వాడితో ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు అంటూ అనంగానే, అప్పుడే ఇంతలో ఇక ప్రభావతి అయితే వాడితో చెప్పేదేముంది, నేను చెప్తాను. మోసం చేసింది అది. అలాంటి మోసగత్తెని ఎలా క్షమిస్తానో, ఎట్టి పరిస్థితిలో దాన్ని క్షమించేదే లేదు అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే రోహిణి అయితే వస్తుంది. రోహిణి రాగానే రోహిణిని చూసిన ప్రభావతి అయితే, ఏంటి ఇంత మోసమా? ఇన్ని రోజులు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. నిన్ను ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించలేను అంటూ అనంగానే, అయ్యో అత్తయ్య, నన్ను క్షమించండి. నేను కావాలని మోసం చెయ్యలేదు. ఇప్పుడు మీరు నన్ను క్షమించను అంటే నా పరిస్థితి ఏంటి? నేను మనోజ్ లేకుండా బ్రతకలేను అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. నువ్వు బ్రతకలేకపోతే నేనెలా క్షమిస్తాను? నువ్వు ఎలాగైనా నా కొడుకుని మోసం చేశామో నిన్ను క్షమించలేను. మనోజ్ అంటే నాకు ప్రాణమని తెలుసు. అలాంటి వాడి జీవితంతోనే నువ్వు ఆడుకుంటాను అంటే నేను ఎలా క్షమిస్తాను? ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించలేను, నిన్ను వదిలిపెట్టను అంటూ ఇక ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక రోహిణి అయితే సత్యం కాళ్ళపైన అయితే పడుతుంది. ఇక సత్యం కాళ్ళపైన పడి, మావయ్య నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. అత్తయ్య గారితో మీరైనా చెప్పండి. ఇప్పుడు నన్ను గనుక అర్ధంతరంగా బయటికి పంపించేస్తే నా జీవితమే నాశనం అయిపోతుంది. నేను చేసింది తప్పే కాదనడం లేదు, కానీ దానికి ఇంత పెద్ద శిక్ష వేయకండి. ఇప్పుడు నన్ను గనుక బయటికి గెంటేస్తే మళ్ళీ నా జీవితం మొదటికే వస్తుంది. నేను చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. ముందు నేను చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మా అమ్మ నాకు తొందరగా పెళ్లి చేయడం, నా జీవితానికి అర్ధాంతరంగా ఈ పరిస్థితి రావడం జరిగింది. నాకు అన్నీ తెలియని వయసులోనే ఇదంతా శిక్ష అనుభవించాను. ఇప్పుడు కూడా మీరు శిక్ష వేస్తే నేను సహించలేను అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఏంటే నువ్వు సహించేది? ముందు నేను నిన్ను క్షమిస్తే కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించలేను. మనోజ్ వచ్చిన వెంటనే ఈ విషయం చెప్తాను. వాడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అంతా వాడికే వదిలేస్తాను అంటూ అనగానే, అప్పుడే ఇంతలో మనోజ్ అయితే వస్తాడు. ఇక మనోజ్ రాగానే ప్రభావతి అయితే జరిగింది మొత్తం చెప్తుంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అంటూ ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి అయితే, మనోజ్, నీ విషయంలో నేను ఎంత ప్రేమ చూపించాను, నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాను, ఇదంతా నీకు తెలుసు కదా. దయచేసి నువ్వు నన్ను వదిలేస్తానన్న మాట మాత్రం అనకు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను మనోజ్. నేను నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసిన విషయమే కదా. నువ్వు కూడా ఇప్పుడు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటే నా పరిస్థితి ఏమైపోతుంది? ఒక్కసారి ఆలోచించు అంటూ అనంగానే, మనోజ్, ఏం చెయ్యమంటావు? రోహిణిని ఇక్కడే ఉండమంటావా, బయటికి పంపించేయమంటావా? అంతా నీ నిర్ణయంతోనే ఆధారపడి ఉంది అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. నేను ఇలాంటి మోసగత్తెని భరించలేను, బయటికి గెంటేయండి అంటూ మనోజ్ అయితే చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే రోహిణి అయితే, మనోజ్, ఇంత అన్యాయమా?
నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడల్లా నేను నీ గురించి ఎంతో తప్పించిపోయానే. నీకు డబ్బులు అవసరమైనప్పుడల్లా నేను అక్కడో ఇక్కడో అప్పో సప్పో చేసి నీకు తీసుకువచ్చి ఇచ్చి నీకు అవసరమైనప్పుడల్లా నీ కష్టాన్ని తీరుస్తూ వచ్చాని. ఇవన్నీ మర్చిపోయి ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావో? నేనంటే నీకు ఎంతో ప్రాణమని చెప్పావే, అదేనా ఈ ప్రేమ? ఎందుకింత మోసం చేస్తున్నావో? నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చెప్తున్నాను. ఒకప్పుడు నేనే నీ ప్రాణమని, నేను లేకుండా నువ్వు బ్రతకలేవని ఎంతో గొప్పగా చెప్పావు కదా. మరి ఆ ప్రేమ ఇప్పుడు ఏమైపోయింది మనోజ్? దయచేసి నాకు ఇంత పెద్ద శిక్ష వేయకు. నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా భరించలేను. దయచేసి నన్ను అర్థం చేసుకో మనోజ్ అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. లేదు, నిన్ను నేను క్షమించలేను. నిన్ను ఎట్టి పరిస్థితిలో కూడా నేను క్షమించలేను. నిన్ను గనక క్షమిస్తే ఇక నా జీవితమే నాశనమైపోతుంది అంటూ మనోజ్ అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే ప్రభావతి అయితే, చూసావు కదా, వాడు నా కొడుకు నా మాట కాదని నిన్ను ఎలా ఏలుకుంటాడు అనుకున్నావో? నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవే అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణిని మెడపట్టుకుని బయటకైతే గెంటేస్తుంది. ఇంకొకసారి గనుక నువ్వు ఇక్కడికి రావాలని చూస్తే చంపేస్తాను అంటూ ప్రభావతి అయితే రోహిణికి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తుంది. అప్పుడే ఇక ఇంతలో మీనా అయితే, అత్తయ్య తను చేసింది తప్పే, కానీ మీరు ఇంత పెద్ద శిక్ష వేయడం న్యాయం కాదు. తను మనోజ్ని ఇష్టపడుతుంది, మనోజ్ని నిజంగానే ప్రేమిస్తుంది. తను చేసింది తప్పు అయినప్పటికీ మనం ఇప్పుడు ఇంత పెద్ద శిక్ష వేస్తే మనం కూడా తప్పు చేసిన వాళ్ళేమై అవుతాము. దయచేసి తనని క్షమించి లోపలికి రానివ్వండి అంటూ మీనా అయితే అడుగుతూ ఉంటుంది. ఏ మీనా, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు మధ్యలో కల్పించుకోకు. ఇది నా కొడుకు భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఆ విషయంలో ఎవ్వరి మాట వినేదే లేదో. నువ్వు పోవే అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణిని గెంటేసి తలుపు అయితే వేసేస్తుంది. అప్పుడే మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. ఏంటండి ఇది? రోహిణి తప్పు చేసింది కాదనడం లేదు, కానీ దానికి ఇంత పెద్ద శిక్ష. తను మనోజ్ని నిజంగానే ఎంతో ప్రేమగా చూసుకుంది, ఎంతో ప్రాణంగా ప్రేమించింది. అలాంటి తన ప్రేమని అర్థం చేసుకోకుండా తనని ఇలా గెంటేసి ఇలా శిక్ష వేయడం న్యాయం కాదు అంటూ అనగానే, చూడు మీనా, పార్లలమ్మ చాలా పెద్ద తప్పు చేసింది. ఇలాంటి తప్పుని ఎవ్వరూ కూడా క్షమించరు. నువ్వు జాలిపడవలసిన అవసరమే లేదు. తను ఇక్కడున్నన్ని రోజులు నిన్ను ఎంతగా ఇబ్బంది పెట్టింది, నిన్ను ఎన్ని మాటలంది, అవన్నీ కూడా మర్చిపోయావా? ఇప్పుడు ఇంత జాలిపడి ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటూ అనంగానే, నేను కూడా ఒక ఆడపిల్లనే కదండి. చాటి ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? తన జీవితం అలా రోడ్డు పాలైపోతూ ఉంటే నేను ఎలా సహించగలను అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. నువ్వు గనక ఇప్పుడు ఏం మాట్లాడినా నీ మీద కూడా ప్రభావతమ్మ కోప్పడుతుంది. అప్పుడు ఖచ్చితంగా నువ్వు కూడా శిక్ష అనుభవించవలసి వస్తుంది. దయచేసి నువ్వు ఏమీ మాట్లాడవలసిన అవసరం లేదు. ఎవరు చేసిన పాపాలు వాళ్ళ శిక్ష అనుభవించక తప్పదు. మనం దానికి ఏమీ చెయ్యలేము అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో రోహిణి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ సుగుణమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక సుగుణమ్మ దగ్గరికి వెళ్ళంగానే సుగుణమ్మ అయితే రోహిణిని చూసి కంగారు పడుతూ, అమ్మా కళ్యాణి, ఏమైందమ్మా? ఏం జరిగింది? ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చావేంటి అంటూ అనంగానే అప్పుడు ఇక రోహిణి అయితే, నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా నన్ను బయటికి నెట్టేశారు. నేను ముందే పెళ్లి చేసుకున్నానని, నా కొడుకు చింటూ అని అన్ని విషయాలు బయటపడిపోయాయి. నేను చెప్పినా వినకుండా నన్ను దారుణంగా బయటికి నెట్టేశారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. చివరికి నా కన్న తల్లే నాకు దిక్కని అర్థమైంది. అందుకని ఇక్కడికి వచ్చేసాను అంటూ రోహిణి అయితే ఇక సుగుణమ్మని పట్టుకుని కన్నీళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక సుగుణమ్మ అయితే చెప్తుంది, నీకు ఎప్పుడో ఈ విషయం చెప్పాను, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఈ విషయం గురించి ముందే నీ భర్తకు, నీ అత్తమామలకో చెప్పేయని.
కానీ నువ్వు వినిపించుకోకుండా ప్రతి విషయంలో వాళ్ళని మోసం చేస్తూనే వచ్చావు. అన్ని విషయాల్లో వాళ్ళని నమ్మిస్తూ మోసం చేశావు. ఇప్పుడు నువ్వు ఎంత చెప్తే మాత్రం వాళ్ళు వినిపించుకుంటారా? వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వినిపించుకోరు. అందుకే కదా నేను అనేది, ఎప్పుడూ కూడా ప్రేమతో గెలవాలి కానీ మోసంతో ఏదీ గెలవలేము అని. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకున్నావా? చివరికి చింటూ గాడికి ఆదరువైన బంగారం కూడా తీసుకువెళ్ళి నీ భర్తకే ఇచ్చావు. ఇప్పుడు ఎలాంటి ఆధారం లేకుండా తిరిగి వచ్చావు. ఇప్పుడు ఏం చేస్తావు అంటూ ఇక సుగుణం అయితే అంటూ ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాకే కదా ఇక్కడికి వచ్చాను. నన్ను ఓదార్చడం మానేసి జరిగినవన్నీ గుర్తు చేసి ఇంకా ఎందుకు నన్ను బాధ పెడతావు? అందరూ కూడా నన్ను మాటలు అనేవాళ్ళేనా? ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకునే వాళ్ళే లేరా అంటూ రోహిణి అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను అన్నమాట నీకు కోపం కలిగించవచ్చు, కానీ నీకు అర్థమైన రోజున నువ్వే బాధపడతావు అంటూ ఇక సుగుణం అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో చింటూ అయితే రోహిణిని చూసి, అమ్మా ఎప్పుడొచ్చావు? నా కోసం వచ్చేసావా? ఇక నువ్వు ఇక్కడే ఉంటావా అంటూ అడుగుతూ ఉంటాడు. చింటూ అయితే అదేంటి నాన్న అలా అడుగుతున్నావు అంటూ అనగానే, అంటే నన్ను చూడ్డానికి వచ్చినప్పుడైతే నువ్వు నార్మల్గానే వస్తావు కదా, ఇప్పుడు నీ బ్యాగుతో సహా తిరిగి వచ్చావు అంటే నా దగ్గరే ఉంటావని అర్థమైంది. అందుకని అడిగానమ్మా. నిన్ను ఎన్నో రోజులకి చూస్తున్నాను, నీ ప్రేమని ఎన్నో రోజులకి పొందుతున్నాను. నువ్వు నా దగ్గర ఉంటావు అంటే నాకు సంతోషమే కదమ్మా. నీ ప్రేమ కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు నువ్వే వచ్చి నన్ను ప్రేమగా చూసుకుంటాను, దగ్గరుండి స్కూల్కి తీసుకువెళ్తాను, నేనే దగ్గరుండి భోజనం తినిపిస్తాను అంటూ నువ్వు అంటూ ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది కదమ్మా. నువ్వు ఇక్కడున్నప్పుడు అవన్నీ కూడా జరుగుతాయి. నాకు ఎలాంటి లోటు కూడా తెలియదు. అలాంటప్పుడు నాకు సంతోషమే కదమ్మా అంటూ ఇక చింటూ అనంగానే చింటూనైతే దగ్గరికి తీసుకుని రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుంది. నిన్ను చూసుకుని నా జీవితం గడిపేసిన ఇన్ని కష్టాలు పడుండేదాన్నే కాదు, నా జీవితం బాగుపడాలని మళ్ళీ పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను అంటూ రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో చింటూ అయితే, అమ్మా నీకు నేనున్నానమ్మా, నువ్వు ఏడవకు. నేను పెద్దవాణ్ణి అయిన తర్వాత నేను గొప్పగా జాబు చేస్తాను, నిన్ను మహారాణిలా చూసుకుంటాను, సరేనా? నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు అంటూ చింటూ అయితే చెప్పంగానే ఆ మాటలకి రోహిణి అయితే చింటూని దగ్గరికి తీసుకుని ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. చూసావా, నీ కొడుక్కి నువ్వంటే ఎంత ప్రేమో. నువ్వు మాత్రం నీ జీవితం అంటూ నీ స్వార్థం కోసం వెళ్ళిపోయావు. వాడు మాత్రం నీ మీద ప్రేమ పెంచుకుని నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. ఇప్పటికైనా పసివాడు మనసు అర్థం చేసుకో, వాడు సంతోషంగా ఉండేలా చూసుకో అంటూ ఇక సుగుణమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ప్రభావత్ అయితే మనోజ్ని తీసుకుని లాయర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక లాయర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి విడాకులు ఇప్పించాలి ఇద్దరికి అంటూ అనగానే ఈ కేసులో ఖచ్చితంగా విడాకులు వస్తాయి. ఎందుకంటే అమ్మాయి మీకు చెప్పకుండా మోసం చేసి మీ ఇంటి కోడలుగా అడుగు పెట్టింది కాబట్టి అమ్మాయికి ఎలాంటి హక్కులు లేవు. మీరు వదిలేసుకోవాలి అనుకుంటే వదిలేసుకోవచ్చు. ఆ అమ్మాయి మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో ఎదిరించే ప్రసక్తే లేదు అంటూ ఇక లాయర్ అయితే చెప్తాడు. అప్పుడు ఇక విడాకుల నోటీస్ అయితే పంపించమని చెప్తుంది ప్రభావతి. ఇక లాయర్ అయితే విడాకుల నోటీస్ అయితే రోహిణికి పంపించంగానే ఇక ఆ నోటీసు చూసిన రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయి కుప్పకూలిపోతుంది. అప్పుడే సుగుణమ్మ అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటమ్మా కళ్యాణి, ఎందుకలా ఏడుస్తున్నావు? ఆ లెటర్ ఏంటి? ఎవరు పంపించారు అంటూ అనగానే ఇది కోర్టు నోటీస్ అమ్మా, నాకు మనోజ్కి డైవర్స్ అంటూ మా అత్తయ్య గారు నోటీసు పంపించింది అంటూ అనగానే ఇక ఆ మాటకి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సుగుణమ్మ. నీ జీవితం ఎందుకు ఇలా నాశనమైపోయింది? ముందు ఏదో జరిగిపోయింది అనుకున్నాను, ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావు అనుకున్నాను, కానీ నీ జీవితం ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు అంటూ సుగుణమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో డైవర్స్ విషయంగా ఇక మనోజ్తో మాట్లాడాలని రోహిణి అయితే
షాప్కి అయితే వెళ్తుంది. అప్పుడే రోహిణిని చూసిన మనోజ్ అయితే లోపలికి వెళ్ళి ఇక అక్కడున్న మేనేజర్తో అయితే సార్ లేరు, బయటికి వెళ్ళారని చెప్పి ఆమెని పంపించేమని చెప్పడంతో ఇక మేనేజర్ అయితే బయటికి వచ్చి, మేడం సార్ ఇంకా రాలేదు, ఎక్కడికో పని మీద బయటికి వెళ్ళారు అంటూ అనంగానే, అదేంటి, నేను వచ్చి సార్ కావాలని అడగలేదు కదా, నువ్వు ముందుగానే వచ్చి సార్ బయటికి వెళ్ళారని చెప్తున్నావేంటి అని రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. అది అది అంటూ కంగారు పడుతూ ఉంటాడు మేనేజర్ అయితే. నాకు మొత్తం అర్థమైంది, మీ సార్ నిన్ను బయటికి పంపించి నేను బయటికి వెళ్ళానని చెప్పేమని చెప్పుంటారు. నువ్వు తప్పనిసరి పరిస్థితిలో వచ్చి విషయం చెప్తున్నావు, నాకు అర్థమైంది, నేను 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను అంటూ రోహిణి అయితే లోపలికి వెళ్తుంది. అప్పుడే మనోజ్ అయితే ఎందుకొచ్చావు అంటూ అనంగానే, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని వచ్చాను, ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు, ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా ప్రేమ నీకెందుకు అర్థం కావడం లేదు అంటూ రోహిణి అయితే మనోజ్ని నిలదీస్తుంది. నువ్వు నన్ను అంత మోసం చేసిన తర్వాత నిన్ను నేను ఎలా అర్థం చేసుకుంటాను, నిన్ను నేను అర్థం చేసుకోలేను, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ మనోజ్ అయితే చెప్పి కోపంగా బయటకైతే వెళ్ళిపోతాడు. ఇంతేనా నీ ప్రేమ, ఇదేనా నువ్వు నన్ను ప్రేమించింది, నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడనంతగా ప్రేమించానే, నువ్వు మాత్రం నీ ప్రేమని ఈ విధంగా చూపిస్తున్నావా అంటూ రోహిణి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక ప్రభావతి అయితే మనోజ్కి పెళ్లి చూపుల ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక పెళ్లి చూపుల ఏర్పాట్లు చేయంగానే అప్పుడే సత్యం అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి ప్రభా, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు వాడికి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి, ఇంకా నిన్నగాక మొన్నేగా అమ్మాయి వెళ్ళింది, అప్పుడే మనోజ్కి పెళ్లి చెయ్యాలని ఎలా నిర్ణయించుకున్నావు, ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చెయ్యాలో ఆలోచిద్దాము, ఇప్పుడే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు అంటూ సత్యమనంగానే, లేదు, నా కొడుకు జీవితం బాగుండాలి, వాడి జీవితంలోకి మంచి అమ్మాయి రావాలని నేను కోరుకుంటున్నాను, అనుకున్న విధంగానే మంచి సంబంధం వచ్చింది, వీడికి పెళ్లి చేస్తాను అంటూ ప్రభావతి అయితే సత్యంతో చెప్తూ ఉంటుంది. మీనా కూడా, అత్తయ్య మీరు తప్పు చేస్తున్నారు, దయచేసి రోహిణికి అన్యాయం చేయకండి అంటూ అనంగానే, చూడు, ఇంకొకసారి గనక దాని పేరెత్తావో నిన్ను కూడా బయటికి గెంటేస్తాను అంటూ ప్రభావతి అయితే కోపంగా సమాధానం చెప్తుంది. ఇక మనోజ్ని అయితే పెళ్లి చూపులకి తీసుకుని వెళ్తుంది. ఇక పెళ్ళైతే ఒకే అవడంతో పెళ్ళికి ముహూర్తాలు అయితే పెట్టుకుంటారు. ఇక పెళ్ళికి 2 రోజులు టైం ఉంది అనగా రోహిణి అయితే ప్రభావతిని కలుసుకుంటుంది. మీరు దయచేసి ఈ ఏర్పాట్లన్నీ ఆఫ్ చేయండి, మనోజ్కి నాకు విడాకులు ఇప్పించి నా జీవితం అన్యాయం చేసి మనోజ్కి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తే నా జీవితం సర్వనాశనం అయిపోతుంది, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటూ అనంగానే, చూడు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు ఇక్కడికి రావలసిన అవసరం కూడా లేదు, నువ్వు ఇప్పుడు నా ఇంటి కోడలివి కాదు, నా ముద్దులు కోడలు రోహిణివి కాదు, ఇప్పుడు నువ్వు కళ్యాణివి, నువ్వు ఇక్కడ ఉండే అర్హత కూడా నీకు లేదు, బయటికి పోవే, ఇంకొకసారి గనుక నా కొడుకు జీవితంలోకి రావాలని చూస్తే మాత్రం చంపేస్తాను, నా కొడుక్కి ఎంతో లక్షణమైన అమ్మాయి భార్యగా రాబోతుంది, అదిగో చూడు నా కోడలు అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణికి మనోజ్కి భార్య అని చూపిస్తుంది. అప్పుడు ఇక అది చూసిన రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటత్తయ్య, ఈ ప్రపంచంలో ఏ ఆడదానికి రాని కష్టం నాకు వచ్చింది, నేను బ్రతికుండంగానే నా భర్తకి మీరు పెళ్లి ఏర్పాట్లు చేసి అదిగో నా కొడుకు భార్య అంటూ ఎలా చూపిస్తున్నారు, అసలు మీకు ఇది న్యాయంగా ఉందా అంటూ అనంగానే, నువ్వు చేసింది న్యాయంగా ఉందా, నువ్వు అన్యాయం చేసి అందరినీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ మీనాని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఎన్నో తప్పులు చేశావు, నీ తప్పుల ముందు నేను చేసింది పెద్ద తప్పేమీ కాదు, నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చెయ్యబోతున్నాను, వాడి జీవితం బాగు చెయ్యాలి అనుకుంటున్నాను,
దీంట్లో నా స్వార్థం ఏమీ లేదే. నా స్వార్థమల్లా నా కడుపు తీపే. నా బిడ్డ జీవితం బాగుండాలని కోరుకోవడం తప్ప ఇక అంతకు మించి దీంట్లో ఎలాంటి స్వార్థం లేదు. ఇంకొకసారి నువ్వు ఇక్కడికి గనక వస్తే చంపేస్తాను అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణికి వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇక రోహిణి అయితే ఏమీ చెయ్యలేక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.